క్రైస్తవులకు తన సాయశక్తుల తోడుగా ఉంటానని టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వగృహంలో 250 మందికి పైగా ఉన్న చర్చిల పాస్టర్లకు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దలకు, దైవ సేవకులకు, పాస్టర్లకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే ఇక్కడికి వచ్చిన మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదివే రోజుల్లో నేను కడపలో బీటెక్ చదివిన. ఆ రోజుల్లో కడపలో మరియాపురం దగ్గర చర్చి ఉండేది. అక్కడ నేను ఎప్పుడు కూడా ప్రార్థనలు చేసేటప్పుడు మనస్సు బాగుండాలనిపించే చర్చికి పోతే కనుక బాగుంటుందని చెప్పేసి కొందరు సాటి క్రైస్తవ మిత్రులు చెప్తే ఆ రోజుల్లో అప్పుడప్పుడు కూడా నేను చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో పాల్గొంటాను. అలాగే కడపలో అమీన్ పీర్ దర్గా ఉంది, పెద్ద దర్గా. ఆ దర్గాకు పోతే కూడా అక్కడ చేసిన ప్రార్థనల వల్ల కూడా బాగుంటుందని తెలిస్తే అలాగా నాకు దేవుడన్నా దైవం అన్నా కూడా దైవ భక్తి కలిగిన వ్యక్తిని. దేవుడు ఏ రూపంలో ఉన్నా నాకు తెలిసిన అభిప్రాయం ఏంటంటే మనుషులము మనము విభేదించుకున్నాం, ఫలానా మతానికి ఫలానా దేవుడు మనకున్నాడని. కానీ మనిషి అనే వ్యక్తికి దేవుడే ప్రతిరూపం. దేవుడి ప్రతిరూపాలే అల్లా కావచ్చు, యేసుప్రభువు కావచ్చు, శివుడు కావచ్చు, రాముడు కావచ్చు. దేవుడు అనే వాళ్ళు సమానంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోతుందంటే దేవుని పేర్లు చెప్పుకొని కూడా మతాలు కులాలు పేర్లు చెప్పుకొని మనల్ని వివరిస్తారు. ఇది మనందరం గమనించాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మీరు ఆలోచన చేయండి. మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మన కొడుకులు కానీ కూతురు లేకపోతే తండ్రులో ఇంట్లో కుటుంబ సభ్యులు సడన్గా అర్జెంటుగా 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ బ్లడ్ ఎక్కించాలా, ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే ఎవరైనా మనిషి బ్లడ్ ఎక్కించేవాడిని ఏ కులం అని చూస్తామా? ఎవరైనా మనం ఏం చూస్తాం? ఆ టైంలో ఎవడైతే బ్లడ్ కావాలనో సేవ చేస్తాడో, ఎవడైతే ప్రాణదానం చేస్తాడనే వాని కోసం చూస్తాం. మరి మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మనం ఏ కులం చూడని మనం రాజకీయాల కోసమో, ఆస్తుల కోసమో, డబ్బుల కోసమో, లేకపోతే ఇంకొక రకమైనటువంటి లాభాల కోసమో కులాల్ని చూడడం అనేది నీచమైన చర్య అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి పోతాం, లేకపోతే ఒక పోలీస్ అధికారి దగ్గరికి పోతాం, లేదంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడి దగ్గరికి పోతాం, ప్రజాప్రతినిధుల దగ్గరికి పోతాం. నాకు తెలిసి డాక్టర్ కానీ, లాయర్ కానీ, పోలీసు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కులము మతము చూడకూడదు. అలా చూసిన వ్యక్తి నా దృష్టిలో మనిషే కాదు. అలా ఎవరైతే ఒక కులాన్ని నా కులమనో నా మతమనో చూస్తే గనక అది చాలా తప్పు. ప్రతి మనిషికి ఒక దేవుడు ఎన్నో రూపాల్లో వారి వారి వ్యక్తిగత అభిప్రాయాల వల్ల ఇష్టాలు ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఒక్కొక్క దేవుడి మీద ఒక్కొక్క వ్యక్తికి ఇష్టం కలగచ్చు, అంత మాత్రాన అది తప్పు కాదు. మనిషికి ఉండాల్సింది గుండెల్లో దేవుడి పట్ల, సాటి మానవుల పట్ల ప్రేమ ఉండాలి. పాపం చేస్తే దేవుడికి ఒక టెంకాయ కొడితేనో, లేకపోతే చర్చికి పోయి ప్రార్థన చేస్తేనో, లేకపోతే మసీదుకు పోయి నమాజ్ చేస్తేనో తీరిపోతుంది అంటే అది కరెక్ట్ కాదు, తప్పు. అది పాప భీతి ఉండాలా, దేవుడు అంటే భయం ఉండాలా. మనం చేసే పని తెలియక తప్పు చేస్తాం. మనుషులు అన్న తర్వాత మనం అందరం కూడా తెలియక తప్పులు చేస్తాం, దాన్ని దేవుడు క్షమిస్తాడు. కానీ తెలిసి తప్పు చేస్తాం చూడు, దాన్ని దేవుడు క్షమించడు. ఇది జీవితంలో మనం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలా. తెలియక చేసిన తప్పుకు దేవుని దగ్గర క్షమాపణ ఉంటుంది తప్ప తెలిసి చేసిన తప్పుకు ఏ దేవుడు క్షమించడు. ప్రతి వ్యక్తి ఎవరైనా వాళ్ళ పిల్లలు ఎలా బాగుండాలని కోరుకుంటారో ప్రొద్దుటూరు ప్రజలు కూడా అదే రకంగా బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను. దయచేసి మీరందరూ ఇక్కడికి మా ఆహ్వానం మేరకు వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి మీ అందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఇక్కడికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మేమందరం కూడా
నేనొక్కనే కాదు, మా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఎప్పుడు కూడా ఒక భూముల కబ్జాలకు కానీ ఒక దౌర్జన్యాలకు కానీ ఒకటి ప్రేరేపించే వాళ్ళం కాదు. ఇది కూడా మీరందరూ గమనించండి. మీకు భవిష్యత్తులో రాబోయేది 2024లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. ప్రొద్దుటూరులో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేది నేనే. ఖచ్చితంగా మీరు నాకు ఒక అవకాశం కల్పిస్తే సువర్ణ అవకాశం అవుతుంది. అది కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇక్కడ ప్రొద్దుటూరు శాసనసభ్యునిగా నేనుంటే అభివృద్ధిని నేను ఆ 5 ఏళ్లలో గత 50-60 సంవత్సరాలుగా పాలించిన ఎమ్మెల్యే చేయని మంచి పనులు ప్రవీణ్ రెడ్డి చేసినాడు అనిపించుకొని నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ప్రవీణ్ రెడ్డి రాజకీయాలు ఉన్నన్ని రోజులు గతంలో పనిచేసిన వాళ్ళందరికంటే ప్రొద్దుటూరు టౌన్కి కానీ ప్రజలకు కానీ మేలు చేసినాడు అనిపించుకోనేదే నా ఆశయం. ఖచ్చితంగా ప్రజల నుంచి అదే చేసుకుంటా. నేను ఈ 5 ఏళ్ళు ఉండి ఏమి అభివృద్ధి చేయలేదు అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేని రోజే ప్రజలకు మన ప్రాంతానికి అభివృద్ధి జరగాల, యువతకు ఉద్యోగాలు రావాలని చేసే పోరాటాలు చేసినాను. మీరందరూ ఒక్కసారి గమనించండి. అభివృద్ధి చేసుకుందాం, అందరం బాగుందాం, అందరిలో మనము ఉందాం. ఇదే నా నినాదం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.